హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ టెక్నాలజీస్. మనం ఈరోజు మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ 365 వర్షన్లో ఇక్కడ రికార్డ్ ట్యాబ్ అయితే ఉంది కదా, దీని గురించి అయితే నేర్చుకుందాం. ఒక ఎంఎస్ ఆఫీస్ కోర్సే కాకుండా మీరు వేరే కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటే మా వెబ్సైట్ అయితే ఉంది, nipuna.technologies.comలోకి వెళ్ళండి. ఇక్కడ మీకు కావాల్సిన కోర్సును సెలెక్ట్ చేసి మీ ఫోన్ నెంబర్తో మెసేజ్ సెండ్ చేయండి, తిరిగి మళ్ళీ రిప్లై ఇస్తాము. గుంటూరు అండ్ విజయవాడలో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా మా ఇన్స్టిట్యూట్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, ఇట్లాంటి అప్డేట్స్ అన్నీ కూడా పొందొచ్చు. సో ఇక్కడైతే నేను చాలా స్లైడ్స్ అయితే చేసుకున్నాను అనుకుందాం, ఎన్నైనా కావచ్చు. బట్ ఈ స్లైడ్స్ అన్నింటినీ కూడా ఒక వీడియో రూపంలో మనం రికార్డ్ చేసుకోవాలనుకుంటే సో డైరెక్ట్గా ఇక్కడ రికార్డ్ అనే ట్యాబ్ అయితే ఉంది. ఇందులో చూడండి, సో మీకు ఫ్రమ్ బిగినింగ్ కరెంట్ స్లైడ్ అయితే ఉంటుంది మీకు ఇక్కడ. సో ఫ్రమ్ బిగినింగ్ అంటే ఏం లేదు, ఎప్పుడైతే మీరు ఇక్కడ చూడండి క్లిక్ చేస్తారో ఇలా మనకు స్క్రీన్ అయితే కనిపిస్తుంది చూడండి. ఓకే, ఇలా స్క్రీన్ కనిపించినప్పుడు మీరు కింద ఇక్కడ ప్లే బటన్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తారో అదంతా ఇక్కడ చూడండి రికార్డ్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీది రిహార్సల్లో ఉందనుకోండి, ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ప్లే అవుతుంది, అంటే ఆటోమేటిక్గా ఆఫ్టర్ పెట్టినట్లయితే. లేదంటే మీరు మౌస్తో అయినా క్లిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రజెంట్ మౌస్తో ఇట్లా క్లిక్ చేస్తా ఉన్నాను చూడండి, ఇట్లాగా, రైట్. సో ఇదంతా దీని అంతటిని ఏం చేసుకోవచ్చు, రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రికార్డ్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా. సో ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో మీరు నేరుగా ఇక్కడ చూడండి రికార్డింగ్ టైంలోనే ఈ ఆప్షన్స్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇది చూడండి ప్రమోటర్లో కావాలా, ప్రజెంటేషన్ వ్యూలో కావాలా, చూడండి ఇట్లా డిస్ప్లే అవుతుంది మనకు. అదే మాదిరిగా స్లైడ్ షో టైప్ కావాలనుకుంటే స్లైడ్ షో టైప్ వస్తుంది. ప్రజెంట్ వ్యూ అంటే ఇట్లా వచ్చేస్తుంది. ఇక్కడ మీరు సెట్టింగ్స్ చూస్తే మీ యొక్క మైక్ కానీ కెమెరా కానీ ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనం ఉన్న ఈ స్లైడ్స్ని రికార్డ్ చేస్తున్నాం అంతే, అవునా, స్క్రీన్ని కాదు. కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా మీరు ఇక్కడే ఎక్స్పోర్ట్ బటన్ని క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ ఆప్షన్ అయితే వస్తుంది. ఇందులో దీన్ని మీరు ఎక్కడ ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారు, బ్రౌజ్లోకి వెళ్తే ఓకే. సో మీరు మీకు కావాల్సిన లొకేషన్ అయితే చూజ్ చేసుకోవచ్చు. ఇది డాక్యుమెంట్స్లో బ్రౌజ్ అవుతుంది, దీనికి ఏదో ఒక పేరైనా పెట్టుకోవచ్చు అనమాట, ఓకేనా. సో ఇప్పుడు నేను ప్రస్తుతానికైతే ఏం చేస్తున్నాను, ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. రికార్డ్ అయిన తర్వాత ఇక్కడే మీకు డైరెక్ట్గా చూడండి సేవ్ యాజ్ షో, తర్వాత ఎక్స్పోర్ట్ టు వీడియో అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడైనా మీరు క్లిక్ చేయొచ్చు, అవునా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ బ్రౌజ్ బటన్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తానో ఈ డాక్యుమెంట్స్లోకి బ్రౌజ్ అవుతుంది. ఎక్స్పోర్ట్ బటన్ నొక్కగానే చూడండి అదంతా కూడా మీకు ఇలాగా ఎక్స్పోర్ట్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఎన్ని స్లైడ్స్ అయితే ఉన్నాయో అన్ని స్లైడ్స్ ఇట్లాగా మీకు ప్రతి ఒక్కటి రికార్డ్ అయి ఉంటుంది కదా, అంతా కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇక్కడ మీకు మనం తీసుకున్న ఫైల్ లొకేషన్ కూడా చూపిస్తుంది. వీడియో రెజల్యూషన్ ఎంత ఉంది, 1080 పిక్సెల్స్ ఉంది చూడండి. చూడండి అయిపోయింది కదా, రికార్డ్ కంప్లీట్ అయింది. వ్యూ అండ్ షేర్ వీడియో అని ఉంటుంది, ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు. లేదంటే సో మనకు ఇప్పుడు ఇక్కడ ఇంటూ బటన్ని ప్రెస్ చేస్తున్నాను కదా, ఎక్కడైతే లొకేషన్లో స్టోర్ అయిందో డాక్యుమెంట్స్లో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి నిపుణ టెక్నాలజీస్ అనే పేరుతో వీడియో ఉంది. ఇక్కడ డబుల్ క్లిక్ చేయగానే ఆ వీడియో అనేది ఏమవుతుందంటే ఇట్లా రన్ అవుతుంది అనమాట. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఉన్నది. సో డైరెక్ట్గా మనం ఏం చేసుకోవచ్చు, ఇట్లా వీడియోలాగా రికార్డ్ చేసుకోవచ్చు అనమాట స్లైడ్స్ అన్నిటినీ కూడా. సో ఈ రికార్డ్ ఆప్షన్లో ఇది యూజ్ చేసుకోవచ్చు. సేమ్ యాజ్ స్లైడ్ షోలో ఇక్కడ రికార్డ్ ఆప్షన్ చూడండి అదే, అవునా. సో ఇక్కడ కరెంట్ స్లైడ్స్ ఏదైనా ఉంటే టైమింగ్స్ అవన్నీ మనం ఇక్కడ క్లియర్ చేసుకోవచ్చు. చూడండి ఇది చూడండి క్లియర్ టైమింగ్స్. అట్లా మనకు రికార్డ్ అనే ఆప్షన్లో ఫ్రమ్ ది బిగినింగ్ చూసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ మీరు రికార్డ్ చేసి ఉంటే ప్రివ్యూ కూడా చూసుకుంటాము. రికార్డింగ్ ఏదైనా ఉంటే ఇక్కడ క్లియర్ అయిపోయింది, ఇంకా లేదు, అవునా. ఇప్పుడు సేవ్ యాజ్ షో అంటే ఏమవుతుందంటే ఇది డైరెక్ట్గా మనకు డైరెక్ట్ పవర్ పాయింట్లో లేకుండా నేరుగా పవర్ పాయింట్ షోలో రన్ అవుతుంది అనమాట. ఓకే, ఇది వీడియో కాదు, పవర్ పాయింట్ షో రన్ అవుతుంది. ఇక్కడ చూడండి సేవ్ యాజ్ టైప్లో ఇక్కడ పవర్ పాయింట్ షో అని తీసుకుంటుంది ఆటోమేటిక్గా. ఓకే బటన్ని ప్రెస్ చేస్తే అదేమవుతుందంటే పవర్ పాయింట్ షో కిందకి వచ్చేస్తుంది. అది ఎక్కడైతే సేవ్ అయిపోయిందో మనకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. పవర్ పాయింట్ ఫైల్కి ఇది ఇలా ఉంటుంది కదా, పవర్ పాయింట్ షో ఫైల్ వచ్చేసి ఈ రకంగా ఉంటుంది. ఇప్పుడు డబల్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే పవర్ పాయింట్ ఫైల్ ఓపెన్ అవ్వదు, నేరుగా స్లైడ్ షో ఓపెన్ అయిపోతుంది అనమాట ఈ రకంగా. సో అందుకోసమనే అలాగా కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట, రైట్.
ఇక దీనికి రిలేటెడ్గా మీకు ఏదైనా ట్యుటోరియల్ కావాలనుకుంటే ఇక్కడ లెర్న్ మోర్ అనే ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది. మీరు స్క్రీన్ని రికార్డ్ చేసే టైంలో ఇక్కడ చూడండి, మీ కెమెరా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ క్యామియో అని చూడండి, దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇందులో ఆ స్లైడ్ కోటే కావాలనుకుంటే ది స్లైడ్ పెట్టుకోవచ్చు, ఆల్ స్లైడ్స్ కావాలనుకుంటే ఆల్ స్లైడ్స్కి పెట్టుకోవచ్చు. ఇక్కడ కెమెరా ఆప్షన్ అనేది డైరెక్షన్ మీకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. అదే మాదిరిగా ఇప్పుడు ప్రివ్యూ కావాలంటే ప్రివ్యూ చూసుకోవచ్చు. ఈ కెమెరా స్టైల్స్ ఉన్నాయి చూడండి, మీకు కావాల్సిన కెమెరా స్టైల్ ఏ స్టైల్ కావాలనుకుంటే ఆ స్టైల్లో మార్చుకోవచ్చు. అదే మాదిరిగా కెమెరా యొక్క షేప్స్, ఇక్కడ ఆ కెమెరాని మీరు ఏ షేప్లో మార్చుకోవాలనుకుంటున్నారో మీరు ఆ షేప్లోకి కెమెరాని ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. షేప్స్, కెమెరా యొక్క బార్డర్, తర్వాత వచ్చేసి కెమెరా యొక్క బార్డర్ యొక్క వెయిట్ ఎంత ఉండాలా, ఆ కెమెరాకి కలర్ ఎంత కావాలనుకుంటే అంత కలర్ పెట్టుకోవచ్చు. కెమెరా ఎఫెక్ట్స్, స్లైడ్ షో, తర్వాత లేదంటే చూడండి ఇక్కడ గ్లో కావాలా, గ్లో పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ అదే మాదిరిగా అలైన్మెంట్స్ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు మీరు. విడ్త్, హైట్, అప్లై టు ఆల్ స్లైడ్స్ అంటే అన్నింటికి అప్లై అవుతుంది. వన్స్ ఎప్పుడైతే మీరు ఇక్కడ రికార్డ్ ఆప్షన్లో ఫ్రమ్ బిగినింగ్ అంటారో ఆటోమేటిక్గా చూడండి ఇప్పుడు కెమెరా అనేది రన్ అవ్వడం జరుగుతుంది అనమాట. చూడండి. ఓకే, సో నేను కెమెరా ఆన్ చేసుకున్నాను కాబట్టి ఇట్లా వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేనైతే స్టాప్ చేసేస్తున్నా. స్టాప్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది కెమెరాతో పాటు రన్ అవుతుంది మీరు వీడియో ఎక్స్పోర్ట్ చేసినప్పుడు. ఓకే, సో ఇట్లా కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ కెమెరా ఫార్మాట్ ట్యాబ్లో అయితే ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. వద్దనుకున్నప్పుడు మీరు ఏం చేసుకోవచ్చు ఇక్కడ, సో డైరెక్ట్గా క్లియర్ చేసుకోవచ్చు, లేదా ఈ షేప్ని డిలీట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మీరు ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అని మాత్రం ఉంచండి, అది సపరేట్గా మళ్ళీ నేను స్క్రీన్ రికార్డింగ్ యూజ్ చేయకుండా చూపించుకోవాలా. కాబట్టి సో ఇది మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీకు అవసరమైతే యూజ్ చేసుకోవచ్చు. అది కూడా 2007 వర్షన్ ఉన్నట్లయితే ఈ ఆప్షన్స్ ఉండవు. ఇప్పుడు అడ్వాన్స్డ్ వర్షన్స్లో మాత్రమే ఈ రికార్డ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. రైట్, సో ఇది మీరు ఒకసారి అయితే ప్రాక్టీస్ చేయండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.